మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద అమావాస్య, బుధవారం, అతి శక్తివంతమైన రోజు కాబట్టి నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. దానికి తోడు మనకు అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే పూజ కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ అమావాస్య అనేది బుధవారం వచ్చింది. బుధ అమావాస్య అనేది ఒక ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన తిథి. హిందూ మతంలో అమావాస్య తిథి పూర్వీకులను స్మరించుకోవడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. బుధవారం అనేది బుధగ్రహానికి అంకితం చేయబడిన రోజు. ఇది జ్ఞానము, తెలివితేటలు, కమ్యూనికేషన్ మరియు వ్యాపారానికి ప్రతీక. ఈ రెండు శుభ సమయాలు కలిసినప్పుడు బుధ అమావాస్య చాలా ప్రభావవంతమైన రోజుగా మారుతుంది. బుధ అమావాస్య రోజున చేసే పూజలు, దాన ధర్మాలు అనేక రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తాయని నమ్ముతూ ఉంటారు. ఈ రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం పిండ ప్రదానము, తర్పణాలు నిర్వహించటం చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా బుధ గ్రహానికి సంబంధించిన దోషాలను తొలగించుకోవడానికి కూడా ఈ రోజు అనుకూలమైనది. అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి. అదే కూడా సాయంత్రం 6 తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది, అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక్క నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే నిమ్మకాయకు ఒక 5 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితమైతే రాదు. కనుక ఈ పరిహారానికి కూడా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. అసలు ఈరోజు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ 2 ముక్కల మీద పసుపును, కుంకుమను రాయండి. అంటే ఒక ముక్కకు పసుపును రాయండి, ఒక ముక్కకు కుంకుమ రాయండి. తర్వాత ఈ 2 ముక్కలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి 2 వైపులా కొంచెం కొంచెం ఉప్పును పోయండి. అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు తెచ్చుకొని గుమ్మానికి ఒక్కో వైపు పిడికిడేసి పోయండి. అంటే కుప్పలాగా పోయండి. ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మనకు ఉండే సమస్యలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఉప్పు పోసి ఆ పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. అలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయల మీద 2 కర్పూరం బిళ్ళలను పెట్టండి. పెట్టి ఆ కర్పూరం బిళ్ళల్ని అగ్గిపుల్లతో వెలిగించేయండి. అలా వెలిగించేసిన తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఈ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచాలి, క్లోజ్ చేయకూడదు. కర్పూరం బిళ్ళలు ఆరిపోయాక తలుపులు వేసుకున్నా తప్పేమీ లేదు. కర్పూరం ఆరిపోయాక ఆ ఉప్పును, నిమ్మకాయ ముక్కలను రాత్రంతా అక్కడే వదిలివేయండి.
ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. పగలు మాత్రం చేయకూడదు. ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పును, నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి. ఈ చెట్లు అందుబాటులో లేకపోతే పారే నీటిలో పడవేయండి. అంటే కాలువలు, నదులు ఇలా పారే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిల్లో పడేయండి, సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం పోతుంది, సకల దరిద్రాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి దోషాలు కూడా పోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు. అంతేకాదు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఈ నిమ్మకాయ పరిహారం చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. ఇలా చేసుకుంటే చక్కగా ఫలితం ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాం, ఇంట్లో వారికే పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, గొడవలు వస్తూ ఉంటాయి. కష్టాలు, బాధలు, ఆర్థికంగా అస్సలు బాగోవు. ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు, ఈ పరిహారం సిద్ధిస్తుంది. మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, చెడును లాగేసుకుంటుంది, మన కష్టాలను తొలగించేస్తుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి కూడా పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. ఎలా అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్లు, పెద్దలు గొడవ పడేటట్లు చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మాకు అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యపడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం. కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది. ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుండి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అంతేకాదు అమావాస్య రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అలా ఉంచుకోవటం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒంట్లో నలత తగ్గుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయను మీతో పాటు పెట్టుకుని ప్రయాణానికి వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి దారి పక్కన పడేయండి. ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది. మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉన్నాయి. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసుకొని ఫలితం పొందండి. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న పరిహారం చేయండి. అలా చేసుకోవటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. చాలా మంచిది కనుక అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు ఏ చెట్టును తాకాలో, ఏ సమయంలో తాకాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ అమావాస్య రోజున మీరు తాకవలసిన చెట్టు మర్రి చెట్టు. మర్రి చెట్టును హిందూ ధర్మంలో పవిత్రమైన వృక్షంగా పరిగణిస్తారు. దీనిని కల్పవృక్షం లేదా అక్షయ వృక్షం అని కూడా పిలుస్తారు. అంటే కోరికలను తీర్చే, ఎప్పటికీ నాశనం కాని చెట్టు అని అర్థం. వేదకాలం నుండి మర్రి చెట్టుకు ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాధాన్యత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ చెట్టులో నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. త్రిమూర్తులకు ప్రతీకగా మర్రి చెట్టును పూజించటం ద్వారా ధనలాభం, శ్రేయస్సు, దీర్ఘాయువు, ఆరోగ్యం వంటి ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మర్రి చెట్టును తాకటం లేదా పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా చూద్దాం. మర్రి చెట్టు వేర్లల్లో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మలలో శివుడు నివసిస్తారని నమ్మకం. ఈ కారణంగానే దీనిని త్రిమూర్తుల స్వరూపంగా భావించి పూజిస్తారు. సావిత్రి తన భర్త సత్యవాన్ ప్రాణాలను యమధర్మరాజు నుండి తిరిగి పొందేందుకు మర్రి చెట్టు కిందనే ధ్యానం చేసి దీవెనలు పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మరి అమావాస్య రోజున మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం మర్రి చెట్టును పూజిస్తూ ఉంటారు. ఈ వ్రతంలో మహిళలు మర్రి చెట్టుకు దారం చుట్టి ప్రదక్షిణలు చేసి తమ భక్తుల దీర్ఘాయువు మరియు కుటుంబ శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు. మర్రి చెట్టును కేవలం పూజించడమే కాకుండా దానిని తాకటం వల్ల కూడా కొన్ని సానుకూల ప్రభావాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. మర్రి చెట్టు చుట్టూ సానుకూల శక్తి ప్రవహిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. చెట్టును తాకినప్పుడు లేదా దాని కింద కూర్చున్నప్పుడు ఈ శక్తి మన శరీరంలోనికి ప్రవేశించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి ఆధ్యాత్మిక ఆలోచనలను ప్రోత్సహిస్తుంది. మర్రి చెట్టు లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ చెట్టును తాకి ధనలాభం కోసం ప్రార్థించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, సంపద పెరుగుతుందని నమ్మకం. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారు మర్రి చెట్టును పూజించటం ద్వారా లాభాలు పొందుతారని చెప్తూ ఉంటారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నవారు మర్రి చెట్టు ఆకులను తమ పర్సులో లేదా బీరువాలో ఉంచుకుంటే ధనాకర్షణ జరుగుతుందని కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. మర్రి చెట్టుకు అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీని బెరడు, ఆకులు, పాలు ఆయుర్వేదంలో వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తూ ఉంటారు. మర్రి చెట్టు కింద కూర్చుంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని అంటారు. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడానికి ఇది పరోక్షకంగా దోహదపడుతుంది. తద్వారా పనులపై దృష్టి సారించి ధనార్జన మార్గాలను అన్వేషించవచ్చు. మర్రి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు కాబట్టి దానిని తాకి మనసులో కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ఉద్యోగము, వివాహము, సంతానం వంటి విషయాల్లో ఆటంకాలు ఉన్నవారు మర్రి చెట్టును పూజించటం ద్వారా ప్రయోజనం పొందుతారు. కొన్ని గ్రహదోషాలు, ముఖ్యంగా శని మరియు రాహుకేతువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మర్రి చెట్టును పూజిస్తారు. దీనిని తాకినప్పుడు ఈ గ్రహాల అశుభ ప్రభావాలు తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. మర్రి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయడం శుభప్రదం. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమః శివాయ వంటి మంత్రాలను జపించవచ్చు. ఇది మనసును ఏకాగ్రం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మహిళలు తమ భర్తల క్షేమం కోసం మర్రి చెట్టుకు పసుపు, కుంకుమ, గంధము రాసి తెలుపు లేదా ఎరుపు రంగు దారాన్ని చుడతారు. ఇది బంధాలను బలపరుస్తుందని నమ్ముతూ ఉంటారు. మర్రి చెట్టు కింద దీపం వెలిగించటం వల్ల చీకటి శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మర్రి చెట్టు కింద పేదలకు అన్నదానం చేయటం లేదా పక్షులకు గింజలు వేయటం మంచిది. ఇది పుణ్యాన్ని, సకల శుభాలను చేకూరుస్తుంది. మర్రి చెట్టును తాకేటప్పుడు లేదా పూజించేటప్పుడు పూర్తి భక్తి శ్రద్ధలతో చేయాలి. మర్రి చెట్టు హిందూ సంస్కృతిలో ఒక జీవన మూలం, జ్ఞానం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. దానిని తాకటం, పూజించటం ద్వారా కేవలం ధనపరమైన లాభాలు మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ నమ్మకాలు మన సంస్కృతిలో భాగం మరియు వాటిని పాటించటం ద్వారా సానుకూల ఫలితాలు కూడా పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. మట్టి రైతుకు జీవనం. మట్టి రైతు బ్రతుకుకు భరోసా. మట్టిపైనే తన జీవితం ఆధారం. కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు. అదే మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు. అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య. అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పేరు. ఈ
ఈరోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం. ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య, ఏరువాక అమావాస్య అని అంటారు. దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. వానలు కురవటము, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది. ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు. పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు, ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు. ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు. మట్టితోనే విగ్రహాలు చేస్తారు. మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు. మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది. రైతుకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు. అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు. కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈ రోజు వటసావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరింపబడుతోంది. ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఒక పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. దరిద్రం పోయి కోట్లకు అధిపతులు అవుతారు. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. ఇంటి నిండా డబ్బే డబ్బు. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ శక్తివంతమైన రోజున కోడిగుడ్డుతో ఒక పరిహారం చేస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ జీవితం మారిపోతుంది. కోడిగుడ్డుతో అమావాస్య రోజు పరిహారం చేస్తే ఇరుగు పొరుగు వారి దిష్టి కూడా తొలగిపోతుంది. మీకు మీ ఇంటికి ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఇక వీడియోలోకి వస్తే సాధారణంగా అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అని మన అందరికీ తెలిసిన విషయమే. ఇక అమావాస్య రోజు వీలైనంత వరకు దూర ప్రయాణాలు చేయకూడదు. అమావాస్య రోజు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. మరీ ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవటమే మంచిది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కటింగు, షేవింగ్ లాంటివి చేసుకోకూడదు. అలాగే ఈరోజు గోర్లు కత్తిరించుకోవటం కూడా నిషిద్ధం. కొత్త దుస్తులు కొనటము, కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదని చెప్తూ ఉంటారు. అమావాస్య రోజున వీలైనంత వరకు ఖర్చులు మానుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అమావాస్య రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. అమావాస్య రోజున భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదని శాస్త్రం చెప్తుంది. అమావాస్య రోజు ఈ నియమాలు పాటించకపోతే అష్ట కష్టాలు పడతారు. పూర్వం మన పెద్దలు ఈ నియమాలు ఆచరించేవారు. ప్రతిదాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆచరించేవారు. మనం కూడా ఈ చిన్న చిన్న పద్ధతులను అనుసరిస్తే మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇక మీపై మీ ఇంటిలో ఉన్న చెడు దృష్టిని తొలగించుకోవడానికి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఒక పరిహారం చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల ఎలాంటి చెడు దృష్టి మీ ఇంటిపై పడదు. ఒకవేళ పడినా దాని యొక్క ప్రభావం మీపై కనిపించదు. అంతటి పవర్ఫుల్ పరిహారం ఇది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకంతా మంచే జరుగుతుంది. మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలో తెలుసుకుందాం. అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. మీపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. మీకు చక్కగా కలిసి వస్తుంది. కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది. కానీ కోడిగుడ్డుకు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తీసేసే చాలా గొప్ప శక్తి ఉంది. దృష్టిని తొలగించుకునేందుకు కోడిగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది.
కోడిగుడ్డుతో దిష్టి తీయటం వలన ఎంత మంచి ప్రయోజనం కలుగుతుందో చెప్తే మీరు నమ్మలేరు. ఎక్కువగా దరిద్ర బాధలు, దిష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకే ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనల నుండి బయటపడేయడానికి, అలాంటి దరిద్రాల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజు గుడ్డుతో ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. అందులో కొన్ని ఆవాలు వేయండి. గుప్పెడు ఆవాలను ప్లేట్లో వేసుకున్న తర్వాత ఆ ఆవాల మధ్యలో ఒక కోడిగుడ్డును పెట్టండి. కోడిగుడ్డును ఆవాలపై పెట్టే ముందు ఆ గుడ్డుకు కుంకుమతో నిలువుగా ఒక బొట్టు పెట్టండి. తర్వాత ఆ గుడ్డును ప్లేట్లో పెట్టి ఇంటి బయటకు తీసుకోండి. గుడ్డుకు బొట్టు పెట్టిన వైపు ఇంటి వైపుకు ఉండాలి. అంటే మీ వైపు పూర్తిగా వైట్గా ఉండాలి. గుమ్మం వైపు బొట్టు పెట్టిన సైడ్ ఉండాలి. గుడ్డును ఆవాలపై నించునేలాగా పెట్టాలి. కొంచెం ఎక్కువ ఆవాలు తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఆ గుడ్డుపై ఒక కర్పూరం పెట్టి వెలిగించాలి. దానితో ఇంటికి దిష్టి తీయాలి. హారతి కొండెక్కే వరకు ఇంటికి దిష్టి తీయండి. ఒకే డైరెక్షన్లో తీయాలి. అలా దిష్టి తీసేటప్పుడు మా ఇంటికి ఉన్న ఇరుగు పొరుగు వారి దిష్టి పోవాలి, పిల్లలు చక్కగా ఎదగాలి, భర్త సంపాదన పెరగాలని చెప్పుకోవాలి. ఇంటిపై ఎవరి చెడు దృష్టి ఉన్నా పోవాలని చెప్పుకోండి. ఇక హారతి కొండెక్కిన తర్వాత వాటిని ఒక కవర్లో వేసి పారే నీటిలో పడవేయాలి. అంటే మీరు ఉన్న ప్లేస్లో చెరువులు, నదులు, కాలువలు ఇలా ఏవైనా ఉంటే అందులో ఆ కవర్ పడవేయండి. ఇవి ఏవీ లేవు అంటే ఎవరూ తిరగని ప్రదేశంలో పడేసి ఇంటికి వచ్చేయండి. అమావాస్య రోజున ఇంటికి ఇలా గుడ్డుతో దిష్టి తీస్తే మీకు మంచి జరుగుతుంది. అందులోనూ ఈ పరిహారంలో ఆవాలు ఉపయోగించాను. ఆవాలు చాలా శక్తివంతమైనవి. ఇవి చిన్నగా నల్లగా ఉంటాయి. ఇవి దిష్టి దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆవాలు గుడ్డుతో ఇంటికి దిష్టి తీయటం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీకు ఇంటి పరంగా కలిసి వస్తుంది. ఇంట్లోని వారి అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఈ పరిహారం ఇంటిలోని వారు ఎవరైనా చేయవచ్చు. అయితే ఈ పరిహారం రాత్రి సమయంలో చేస్తేనే ఫలితం వస్తుంది. కనుక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఈ పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.